పేదల సంక్షేమం రాజ్యాంగ పరిరక్షణయే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నార్సింగి మండలం ఇన్ఛార్జి జూకంటి రాజాగౌడ్ పేర్కొన్నారు. జై బాబు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నార్సింగ్ మండలం భీమరావులపల్లిలో నార్సింగ్ మండల ఇన్ఛార్జ్ జూకంటి రాజాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్, గ్రామ అధ్యక్షులు కుమార్, రాములు, ఉపాధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం బోర్డు మెంబర్స్ రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, మైనార్టీ నాయకులు నదీం, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుర్మలక్ష్మి, గ్రామ యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై సంవిధాన్, జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక ఆలోచన, భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు, పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో శాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూలగొడతాము అని చెప్పి కరుగుదలు కూస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకు తగదని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ను కూలగొడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, దీనికి పిచ్చికుక్క గరిచినట్టు ప్రవర్తిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి తారక రామారావు, నువ్వు పిల్ల చేష్టలు బంద్ చేసుకో. ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా నిన్న మొన్నదాకా ప్రజలు నిన్ను చూసిండ్రు, ఈరోజు తిరస్కరించిండ్రు. దాని నుంచైనా గుణపాఠం తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకో. నీకున్న అడ్వాంటేజ్ ఏం లేదు, చంద్రశేఖరరావు కొడుకు అనే తప్ప నీకున్నది ఏం లేదు. ఇక్కడ నిర్మించిన తెలంగాణ ఉద్యమంలో కానీ 1200 మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద బతుకుతున్న కుటుంబం ఒకటే, అది కల్వకుంట్ల కుటుంబం. ఈ సందర్భంగా ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడున్న నాయకులు తొక్కి ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడ ఉద్యమాన్ని నిర్మిస్తే అతన్ని తలపైన కాళ్ళు పెట్టుకుంటూ అమెరికాకి వెళ్ళి వచ్చి అక్కడ ఆయన తొక్కి ఇలా నువ్వు రాజకీయం చేస్తున్నావు. సిరిసిల్లలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం నేర్చుకో, లేకపోతే తగిన గుణపాఠం చెప్తాము హెచ్చరిస్తున్న ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేయాలనుకుంటున్నాం. ఇటువంటి పెట్టుబడిదారులకు పేద ప్రజల భూములను తీసుకొని పారిశ్రామిక వాడల అభివృద్ధి పేరుతోని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తే ఇలా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను కూలదోసే స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళను నియంత్రించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు ఉందని